అస్తమా నమస్కారం. నేను మీ విఎస్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం హనుమాన్ జయంతి అందరికీ ఇష్టమైన అదే. ఈరోజు ఎప్పుడెప్పుడని చూస్తున్నారు. ఇది ఈ నెల 22వ తేదీ గురువారం నాడు వచ్చింది. అందరూ పిల్లలు పెద్దలందరూ చక్కగా జరుపుకునే జయంతి హనుమాన్ జయంతి. హనుమంతుడు అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టమే. శ్రీరాముడు ఎంత ఇష్టమో అంత ఇష్టమే మన హనుమంతుడు కూడా. అందుకే మనం జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలు మిన్నుముట్టినట్టు మనం చెప్తున్నాం ఈరోజు. ముఖ్యంగా చాలామందికి అనుమానం ఉంది ఎప్పుడని. దీనికి వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే హోరాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనే మంగళాష్టకం ఉంది. హనుమంతుడు వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు హోరాభద్ర నక్షత్రం ముందు శనివారం జన్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. పరాశర సంహిత కూడా చెప్తున్నది. కాబట్టి ఈరోజే మనం చేసుకోవాలి. బాగానే ఉందండి. ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలని చాలామందికి అనుమానం ఉంది. నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా నేటి యువతకి చాలా అవసరమైనది హనుమత్ ఉపాసన. అలాగే మన నెక్స్ట్ తరానికి చిన్నపిల్లలకు కూడా హనుమంతుడి యొక్క కథలు చెప్పాలి. హనుమంతుడి జీవితాన్ని వాళ్ళకి ఆదర్శంగా చూపెట్టాలి. మన బాధ్యత కూడా. ముఖ్యంగా హనుమంతుడు చిరంజీవి, సర్వదేవాత్మకుడు, ప్రసన్నాంజనేయుడు, అంజనాగర్భ సంభూతుడు. అతన్ని వర్ణిస్తూ చిన్న శ్లోకంలో చాలామంది చెప్పారు. అదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీకు. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రం బుద్ధిమతాం వరిష్టం అంటారు. మనస్సు కంట వేగంగా చరించేవాడు, వాయువు కంట వేగంగా పయనించేవాడు జితేంద్రియుడు. అంటే మనకి పంచ జ్ఞానేంద్ర పంచ కర్మేంద్రాలు ఉన్నాయి కదండి. వాటన్నిటిని జయించాలి అంటే మనం ఏ అనుష్ఠానం చేయక్కలే. ఒక్కసారి హనుమాన్ తలుచుకుంటే చాలట మనకి అన్నీ కూడా మన స్వాధీనంలోకి వచ్చేస్తాయట. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మనకి బుద్ధి జ్ఞానం లేదా అంట చిన్నపిల్లలకి. అలాంటి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆంజనేయ స్వామే. అందుకే కలో కపి చండీ వినాయక అన్నారు. ఈ కలియుగంలో మనకు వచ్చిన వెంటనే మనకి అనుగ్రహించేవారు, వరాలు ఇచ్చే దేవతల్లో ఒకరు ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఆంజనేయ స్వామే. ఆంజనేయ స్వామిని మించిన ప్రత్యక్ష దైవము ఈ కలియుగంలో లేదు లేదు లేదు. అయితే ఆంజనేయుడు ఎలాగుంటాడండి? చాలామందికి అనుమానం. కొన్ని దగ్గర నీలం రంగులు వేస్తున్నారు, ఎరుపు రంగులు వేస్తున్నారు. కానీ కాదు, స్వామిట పసిడి రంగులో తల 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 మెరిసిపోతూ ఉంటారట. అలాగే తరుణార్క ప్రభం అంటే మనకి ఉదయిస్తున్న సూర్యుడు మొట్టమొదటి ఎరుపు, తర్వాత పసుపు రంగులో ఉంటారండి. బంగారు రంగులో ఉంటారు. ఆ బంగారు ఛాయలా ఉంటారు. ఆ ఛాయే మన యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేహఛాయ. అది గుర్తుంచుకో అందరూ కూడా. అందుకే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి అందరూ కూడా, ఆంజనేయ ఉపాసకులు దీక్ష తీసుకున్న అందరికీ తెలుసు ఈ శ్లోకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అంటే చాలట. ఎంత సంతోషిస్తారో స్వామి. మనం ఎంత వేదనలో ఉన్నా, మనోవేదనలో ఉన్నా, ఉద్వేగంలో ఉన్నా అవన్నీ కూడా పట్టాపంచలు అయిపోతాయటండి. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ స్వామి చుట్టూ 18 ప్రశ్నలు చేస్తే చాలట. మనకి పరాశర సంహితలో చెప్పబడి ఉన్నది ఈ శ్లోకం కూడా. కాబట్టి అందరూ ఈయన ఆచరించండి. కాబట్టి మీకు ఒక పరమ సత్యాన్ని మీ ముందర ఉంచుతున్నాను. పరమ రహస్యమైనది ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్తోత్రము, అలాగే పంచముఖ ఆంజనేయ ఉపాసన, పంచముఖ ఆంజనేయ ఆరాధన
చక్కనైన ఫలితాన్ని ఇస్తుందండి ఈ కలియుగంలో. మీ అందరికీ తెలుసు పంచముఖములు స్వామికి ఏంటంటే ఉన్నాయంటే కపిముఖము, అలాగే పూర్వము కపిముఖము, దక్షిణాన్ని నృసింహముఖము, పశ్చిమాన్ని వీరగరుడ, మరియు ఉత్తరముని ఆదివారాహ, అలాగే ఆకాశం ఊర్ధ్వముఖంగా హైగ్రీవ. చూసారా, ఈ పంచముఖంలో చాలా విచిత్రమైన లక్షణాలు ఉన్నాయండి. స్వామి అంజనాగర్భ సంభూతుడు, వాయుపుత్రుడు అయినప్పటికీ రుద్రాంశ సంభూతుడు. తెలుసు కదా మీ అందరికీ, రుద్రుడికి అంశం జన్మించారు రుద్ర వీర్యం వల్ల. అందుకే మనకి పంచముఖ రుద్ర మన రుద్రుని మనం ప్రార్థిస్తాం. సజ్జాజాతం మన అందరికి తెలిసిందే, 5 ముఖాలు స్వామికి, ఎవరికి ఈశ్వరుడికి. అట్లాగే ఆ రుద్రుడికి ఎట్లయితే ఉన్నాయో తన కుమారుడు కూడా 5 ముఖాలు ఉన్నాయి. చూసారా, అట్లాగే మన పరాశక్తి, నిత్యము ఆరాధించే పరాశక్తి గాయత్రి మాత, ఆవిడికి పంచముఖాలు ఉంటాయి. చూసారా, అంటే శివాశక్తి స్వరూపుడు అని మనం చెప్పచ్చు స్వామిని. ఓం ఆం ఆంజనేయ నమః, ఇది అష్టాక్షరి మంత్రం. ఈ మహామంత్రాన్ని మీరు మీ పిల్లలతో చదివిస్తే చాలు, వారికి ధైర్యము, అట్లాగే చదువుని శ్రద్ధాశక్తులు పెరుగుతాయి. అష్టాక్షరి మంత్రం. అట్లాగే మనం చేయవలసింది ఏంటంటే స్వామిని నిత్యము కూడా సింధూరంతో పూజ చేయండి. సింధూరం అంటే స్వామి చాలా ఇష్టము, ఎందుకంటే సీతమ్మ వారు సింధూరం పెట్టుకున్నట్లు అది చూసి ఇతను కూడా సింధూరాన్ని ఒంటి కింద పూసుకున్నట్లు మనకి ఒక కథ ఉన్నది. అట్లాగే స్వామికి నాగవల్లి అంటే తమలపాకులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే స్వామిట సీతాదేవిని చూసి వచ్చినప్పటికీ శ్రీరామచంద్రుడికి చెప్పేటప్పటికీ ఈ కపిసైన్యం అంతా ఆనందోత్సవాలతో, అది వనాలు కదండి, అడవి కదా, ఆ వనంలో ఎక్కువ తమలపాకులు ఉన్నాయట. అవన్నీ తీసుకొచ్చి స్వామికి మెడలో హారం చేశారు. మన పూలమాల వేస్తాక సత్కారం చేసినట్ట స్వామికి చేశారు. అక్కడి నుంచి స్వామికి తమలపాకులు చాలా ఇష్టమట. అందుకే తమలపాకులతో అర్చన చేస్తారు. మనకి దేవాలయం కూడా ఇప్పటికీ అది జరుగుతుంది. ప్రతి మంగళవారం నాడు, శనివారం కూడా జరుగుతుంది. సింధూరము తమలపాకు మీద శ్రీరామని రాసి చాలామంది పూజ చేస్తున్నారు. అట్లా కూడా చెయ్యవచ్చు. ఇకపోతే స్వామివారికి ఇంకొక పరమ సత్యం మీకు చెప్తున్నాను. స్వామివారికి కదలి ఫలం అంటే ఇష్టము, అలా కదలి వనమన్న ఇష్టం. అంటే అరటి చెట్లు, అరటి పండ్లు అంటే ఇష్టము. అందుకే ఎక్కడైనా సరే స్వామివారి సేవ చేయాలంటే దేవాలయం ముందర మీరు తప్పకుండా అరటి చెట్లని తీసుకొచ్చి కట్టండి, అట్లా అరటి కొమ్మల్ని కట్టండి. అట్లాగే అరటి పండ్లు ఇలా వేలాడదీయండి. స్వామి ఎంత సంతోషిస్తారో, ఎంత అనుగ్రహిస్తారో తెలియదట. స్వామి తక్షణమే మీకట అనుగ్రహిస్తారట. ఈ 2 పెట్టి పూజ చేస్తానట. అట్లాగే స్వామికి ఇష్టమైనది ఏంటంటే అరటిపళ్ళతో పాటు పానకము, వడపప్పు, కొబ్బరికాయలు, ఇవి తప్పకుండా స్వామికి మీరు నైవేద్యంగా పెట్టండి. మరియు వడమాల స్వామికి ఎక్కువ మంది మినపగారెలు వేస్తాం, అది కూడా ఇష్టమే. అట్లాగే అప్పాలు, ఈ 2 స్వామికి ప్రీతికరమైన నైవేద్యం. వీటిని సమర్పించి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచండి. చాలా సంతోషిస్తారు స్వామి. ఇవి మీరు ఈ హనుమాన్ జయంతి నాడు కాకుండా నిత్యము మీ ఇంటిలో ఆరాధన చేసుకోవచ్చు, దేవాలయం వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక మహిమాన్విత మంత్రం ఒకటి మనకి పరాశర సంహితలో చెప్పబడింది. ఇది షోడశాక్షరి అంటే 16 అక్షరములతో కూడినది. అందరూ చేసుకోవచ్చు, తప్పకుండా దీన్ని చెయ్యండి. భక్తి, శ్రద్ధ, విశ్వాసము, ఈ 3తో చేయండి, లేకపోతే పనిచేయదు. ఏమిటి ఆ మంత్రం గురువుగారు అంటే, ఓం హరీం మర్కటాయ హూం ఫట్ ఘే ఘే స్వాహ. మరొకసారి చెప్తాను, వినండి. ఓం హరీం మర్కటాయ హూం ఫట్ ఘే ఘే స్వాహ. చూసారా మంత్రం ఎంత పవర్ఫుల్ మంత్రం అంటే, ఓం హరీం అని ఉంది. అంటే శక్తి బీజం ఇక్కడ
నిక్షిప్తం చేశారు స్వామికి. అట్లాగే చివర ఘేఘే స్వాహ అంటే స్వామికి ఇష్టమైన బీజాక్షరము ఘేఘే అన్నది. అది 2 సార్లు చెప్పబడింది, రిపీట్ చేయబడింది. కాబట్టి ఈ 2 చేస్తే స్వామిట అత్యంతంగా సంతోషించి ఈ షోడశాక్షి మంత్రాన్ని ఎవరైతే నిత్యము జపిస్తారో వారికి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్నిటితో పాటు సంపదలు మరియు శత్రు వినాశనము, చూసారా, వాక్పటుత్వము, బుద్ధి, ధైర్యము ఇవన్నీ ఇస్తారట స్వామి. ఇంకంతకన్నా కావాల్సిన ఏముందండి మనకి. కాబట్టి తప్పకుండా మీరు ఈ మహిమాన్వితమైన ఈ మంత్రరాజ్యాన్ని తప్పకుండా మీరు పఠించండి. నిత్యము 108 సార్లు చెయ్యండి. మరియు దాని యొక్క ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇకపోతే స్వామికి నేను అన్నీ చెప్పాను. సార్ ఏ పువ్వులతో పూజ చేయాలంటే పారిజాత పువ్వులు అంటే చాలా ఇష్టం అంటండి స్వామికి. పారిజాత పుష్పాలు సమర్పించండి, కదా సింధూరంతో సమర్పించండి. స్వామికి ఏంటారు ఇస్తారు స్వామి, నేను చెప్పినవన్నీ ఇస్తారు. అట్లాగే గ్రహ పీడలు, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని మరియు జన్మం శని ఉంటే వాళ్ళందరూ కూడా ఈ శని దోషంలో పోగొడతారని, మరియు రాహుదోషాలు పోగొట్టడానికే రాహువుకి ఇచ్చిన వరమే అదే వడమాల. అందుకే మినుముతో చేసిన వడమాలను స్వామికి సమర్పిస్తే రాహుగ్రహ దోషాలు కూడా మనకి తొలుగుతాయని చెప్పబడింది. ఇంకా అనుమతి వైద్యం చెప్పాలంటే మాటలా అండి. పెద్ద పెద్ద ప్రవచనకర్తలే కొన్ని సంవత్సరాల తరబడి చెప్పినా ఇంకా మిగిలిపోయింది. అట్లాగే తులసిదాసు, వాల్మీకి, పరాశరుడు ఎంతోమంది చెప్పారు, అయినా ఇంకా మిగిలింది. స్వామి గురించి చెప్పడానికి మన తరం కాదండి, స్వామి యొక్క మహత్యం. అయితే మనకు తెలిసిందేదో కొంచెం చెప్తున్నాం అంతే. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్వామికి సుందర హనుమాన్ మంత్రాలకు 32 మంత్రాలు బ్రహ్మగారు ఇచ్చారు, 32 నామాలతో. అది నిత్యము చదువుకుంటే చాలా విశిష్టత ఉన్నది. మనకు సమస్య వస్తే చింతిస్తుంటాం, అదే ఎలాగా ఏంటి అని. దాన్ని మేధాప్రజ్ఞా పాఠవాళ్ళు ఉంటే చాలా ఈజీగా మనం వాటిని పరిష్కరించవచ్చు, సమస్య నుంచి బయటపడతాం. దూరదృష్టి అంటే విజన్, మనకి ఇప్పుడు చెప్తున్నారు పెద్దవారు అంటు కదా, 2047 విజన్ అంటే అప్పటికి ఎలాగుంటుంది మన ప్రపంచం, మన సమాజం, మన రాష్ట్రం, మన కేంద్రం అన్నది నాయకులు ఆల్రెడీ నిర్దేశించారు. అలాంటి విజన్ వాళ్ళు కల్పించారంటే స్వామి యొక్క కరుణంటేనే అవుతుంది. మనలాంటి వాళ్ళకి ఆ బుర్రకి పనిచేయదు అంత వేరంగా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కానీ స్వామిని కొలిస్తేనంటే తెలుస్తుందట, దూరదృష్టి వస్తుందట. అలాగే దాక్ష్యం, సమర్థత, లీడర్షిప్ క్వాలిటీస్, నోబెల్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కావాలి అంటే, నాయకత్వం కావాలంటే ఎవరు? అతనే ధైర్య సాహసాలు ఇచ్చినవాడు, అతనే కపిసైన్యం నడిపినవాడు, శ్రీరాముడికి విజయం చేకూర్చినవాడు, అలా రావణాసుని దప్ప నడిచినవాడు ఎవరండి? ఆ హనుమానే, ఆ మారుతే, ఆ ఆంజనేయ స్వామి, ఆ కపీంద్రుడే. కాబట్టి అతను మన నిత్యం కొలిస్తే 4 లక్షణాలు వస్తాయి. టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏర్పడుతుందని మనకి శాస్త్రాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి మనమందరము ఈ హనుమాన్ జయంతిని అధిక ధైర్య సాహసాలతో, ఉత్సాహాలతో, జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నినాదాలతో వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి కావాలని కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా కామెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. మరికొన్ని ముఖ్యమైన మన సనాతన ధర్మానికి, జ్యోతిష్యానికి, వాస్తుకి సంబంధించిన వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తానని మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, నమస్తే.